అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇప్పుడు వచ్చేసి నేను కలెక్టివ్ రీడింగ్ చేయబోతున్నాను. ఇంట్రెస్టింగ్, నేను మీ చుట్టూ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారా, మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ ఏం నడుస్తుంది అదంతా చెక్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఏం నడుస్తుంది మీ ఎన్వైర్న్మెంట్లో, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు దేని గురించి జాగ్రత్తగా ఉండాలి, ఇదంతా చెక్ చేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మోస్ట్లీ ఇన్కమింగ్ ఎనర్జీ చెక్ చేస్తాను నేను, మీకు సంబంధించి మీకు కనెక్ట్ అయిన ఎనర్జీ గురించి చెక్ చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండవు. ఇది వచ్చేసి స్ట్రైట్ అవే రీడింగ్ అనమాట. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ 1 or 2 మెసేజెస్ మీకోసం ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీలో ఎవరికైనా మీ స్పెసిఫిక్ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్ ఎక్కడికి వెళ్తుంది, ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ దే నీడ్ టు నో రైట్ నౌ. స్ట్రెంగ్త్, ఇంట్రెస్టింగ్ ఎనర్జీ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ని నాకు కింద కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, ఎస్, ఈ ఎనర్జీ నేను ఈరోజు చేస్తున్నానంటేనే కంపెల్డ్ రీడింగ్. యాక్చువల్లీ నేను బయటికి వెళ్ళదుంది ఇప్పుడు ఒక 15 minutesలో. సరే రీడింగ్ చేసి వెళ్దాము, మళ్ళీ వచ్చిన తర్వాత లేట్ అయిపోతుందేమో అని చేయాలనుకున్నాను అనమాట. అసలు వద్దనుకున్నాను కానీ సరే చేద్దాంలే అన్నట్లు వచ్చాను. ఓకే, సో ఇక్కడ చూడండి మెసేజెస్ అందుకే ఇంట్రెస్టింగ్ వస్తుంది. డెఫినెట్లీ మీ చుట్టూ ఎవరో పర్సన్ ఉన్నారు. ఓకే, ఈ పర్సన్ మీ గురించి స్టాక్ చేయడం లాంటిది, మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం లాంటిది, మీ లైఫ్లో ఏం నడుస్తుంది ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటున్నారు అనమాట. ఓకే, అలాంటి పర్సన్ ఎవరో మీ చుట్టూ అయితే ఉన్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ పర్సన్ మీకన్నా యంగ్ ఉండొచ్చు, కొంతమందికి ఏజ్లోనే యంగ్ ఉండొచ్చు. ఒకవేళ ఏజ్లో యంగ్ కాకపోయినా ఎనర్జెటికల్లో కూడా యంగ్ ఎనర్జీ అనమాట. ఓకే, సో ఫ్రీడమ్ లవర్, నేను కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను ఈ పర్సన్వి, సో మీకు తెలుస్తుంది. రైట్, ఫ్రీడమ్ లవర్ అదొకటే కాదు, ఈ పర్సన్కి మాట్లాడడము, టెక్స్టింగ్ లాంటిది, ఇలాంటి కమ్యూనికేషన్కి సంబంధించి ఇష్టం ఉండడం లాంటిది. అంటే ఇంకా కమ్యూనికేషన్ అంటే మనం గొంతుతో చేసే పనులు, రైట్, ఏదైనా అయిండొచ్చు, సింగింగ్ అయిండొచ్చు, స్పీచ్ ఇవ్వడం అవి ఉండొచ్చు, ఇలాంటివి అనమాట. దానికి రిలేటెడ్ ఎక్కడో అలాంటి ఫీల్డ్లో ఉండిండొచ్చు ఈ పర్సన్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి, బట్ నాకు ఎందుకో ఆ ఎనర్జీ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అంత ఈజీగా సెటిల్ అవ్వడానికి ఇష్టపడరు ఈ పర్సన్. ఫ్రీడమ్ లవర్ అని చెప్పాను, రైట్, కొత్త ట్రై చేస్తూ ఉండడము, అలాంటి పర్సన్ అనమాట. సో ఎందుకు ఈ పర్సన్ మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ద స్టాకింగ్ అనమాట. స్ట్రెంగ్త్ చూపిస్తుంటే ఇంట్రెస్టింగ్గా నాకు స్ట్రెంగ్త్ వచ్చేసి ఎప్పుడు కావాలి మనకు, ఎప్పుడైనా ఏదైనా పని చేయాలి అని అంటే బ్రేవరీ, ఒక స్ట్రగుల్ నుంచి బయటికి రావాలంటే, సొల్యూషన్ తీసుకోవాలంటే స్ట్రాంగ్గా ఉండడం ఇంపార్టెంట్. సో సంథింగ్ అలాంటిది ఏదో ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఏదో ఓపెన్ అప్ అవ్వాలి కానీ దానికి ధైర్యం సరిపోవట్లేదు. ఆ ధైర్యం కోసమే వీళ్ళు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ గురించి తెలుసుకుంటే బాగుంటుందేమో, అప్పుడు అప్రోచ్ అవ్వచ్చు అన్న దాంట్లో అనమాట. ఓకే, ఈ పర్సన్కి మీ ఎనర్జీ చాలా నచ్చుతుంది. మీ చుట్టూ ఉన్న ఎనర్జీకి ఈ పర్సన్కి మిమ్మల్ని ఈ పర్సన్ చాలా కైండ్గా, వెరీ పీస్ఫుల్ పర్సన్ అని చెప్పేసి, మీ ఇద్దరి మధ్యలో ఏదో కనెక్షన్ ఉంది, ఎప్పుడు ఎండ్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఈ పర్సన్ నోటీస్ చేస్తున్నారు మీ గురించి. ఓకే, చెప్పాను కదా, వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ. మీలో చాలామందికి నేచర్లో టైం స్పెండ్ చేయడము, చెట్లు అంటే గార్డెనింగ్ ఇలాంటిది, రైట్, యానిమల్స్తో ఉండడము, ఇలాంటి పనులు చేయడం మీకు ఇష్టం ఉండిండొచ్చు. సో ఈ పర్సన్ దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ఆ నేచర్ కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టము. సమ్వాట్ ఏంటో హార్ట్ చక్ర ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది. అంటే నేను అన్నాను, ఈ పర్సన్ సెటిలర్ కాదు, రెస్పాన్సిబిలిటీ ఇష్టం ఉండదు. అదొకటే కాదు, ఒక ప్లేస్లో ఫిక్స్ అయిపోతే వీళ్ళకి ఏదో ఒక టైప్ ఆఫ్ సఫకేషన్ అనమాట. నేను ఈ సిచ్యువేషన్లో ఫిక్స్ అయిపోయాను, నాకు ఇలా ఉండడం ఇష్టం లేదు, ఇలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. కాబట్టే సీక్రెట్గా దూరం నుంచి చూడడం మాత్రమే ఇక్కడ నడుస్తుంది, దగ్గరికి రాకుండా. ఎనర్జీస్ గురించి చెప్తున్నాను, మేల్ అయ్యుండొచ్చు, ఫీమేల్ అయ్యుండొచ్చు. ఓకే,
సో వెరీ యంగ్ ఎనర్జీ. కానీ ఇప్పుడు వీళ్ళకి అట్రాక్షన్ మీ మీద పెరుగుతూ ఉంది, అందుకే దూరం నుంచి చూస్తున్నారు. అప్రోచ్ అయ్యే ముందు ఆ ధైర్యం తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఓకే, నైస్. ఈ పర్సన్కి మీతో ఏదో చెప్పాలని కూడా ఉంది. చాలా మెసేజెస్ ఉన్నాయి వీళ్ళకంటే ఒక స్పెసిఫిక్ పర్సన్కి. హూ ఇస్ దిస్ పర్సన్ అబ్బా? నేనైతే యూజువల్గా సైన్స్ చెప్పను. 10 of Wands. ఓకే, సూన్ నాకు తెలిసి మీరు కమ్యూనికేషన్ వినబోతున్నారు. ఓకే, ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్గా ఆలోచిస్తున్నారు. ఓకే, థింకింగ్. ఒకవేళ మీరు సోషల్ మీడియాలో ఎక్కడ లేరు, మీ నంబర్ లేదు, ఈ పర్సన్ గురించి మీకు తెలీదు, ఐడియా అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు అని అంటే, ఈ పర్సన్కి మీ కొన్నిసార్లు మనకి ఏంటంటే మనం డైలీ మాట్లాడుకున్న వాళ్ళకు కూడా మనం అంటే ఇంట్రెస్ట్ ఉందా, ఇలాంటి ఎనర్జీస్ ఉంటాయి, రైట్? సంథింగ్ అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లో, మీరు ఆ పర్సన్కి బాగా తెలుసు, మీకు కూడా తెలిసిండొచ్చు మోస్ట్లీ. ఓకే, నేను చెప్తున్న సైన్స్ని బట్టి. కానీ మీకు ఏంటంటే ఓ ఈ పర్సన్ కాదా అని అనిపించవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్కి బర్డన్ కాజ్ చేస్తుంది డే బై డే. మీతో మాట్లాడకుండా ఉండడము, ఓకే, దూరంగా ఉండడము, ఫీలింగ్స్ క్లియర్లీ ఎక్స్ప్రెస్ చేయకపోవడము. ఒకవేళ ఈ పర్సన్ డైలీ మీతో వచ్చి మాట్లాడుతూ ఉంటే కనుక వీళ్ళకి ప్రిటెండ్ చేయాలి, రైట్? ఏం జరగనట్లు నటించాల్సి వస్తుంది. సో అలాంటి ఎనర్జీ ఏమో చూపిస్తుంది. వాళ్ళు నటించలేకపోతున్నారు. వీళ్ళకు బర్డన్ అనేది చాలా చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ బర్డన్ కూడా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇక్కడ నేను ఎండ్ సైన్స్ చూస్తున్నాను. వీళ్ళు అబ్సెసివ్గా థింక్ చేసి అలసిపోతున్నారు. సో సూన్ ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్, మీరు చాలామందికి విత్ ఇన్ నెక్స్ట్ 1.5 month to 2 monthsలో ఈ స్పెసిఫిక్ పర్సన్ వచ్చి కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఎవరైనా అయ్యుండొచ్చు ఈ పర్సన్, ఛాన్సెస్ ఉంది. ఒక న్యూ బిగినింగ్, ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేద్దామా అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. అదొకటే కాదు, ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీ గురించి చెప్పినప్పుడు మీ గురించి ఎక్స్ప్రెస్ చేసేది ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఎంత ప్యాషనేటెడ్గా ఫీల్ అవుతారు, ఎంత ఎనర్జెటిక్గా అనిపిస్తుంది మీ చుట్టూ ఉన్నప్పుడు, మీ ఎనర్జీ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని చెప్పే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు వీళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు నేను ఇలా అట్రాక్ట్ అవుతున్నాను, ఎందుకు నేను ఇలా స్టాక్ చేస్తున్నాను అని చెప్పేసి కూడా ఉందన్నమాట ఇక్కడ. ఓకే, బట్ ఇట్ ఈస్ గెటింగ్ టు అన్ ఎండ్కి వస్తుంది. సో ఈ ఎనర్జీస్ మీ చుట్టూ ఉంది, ఇంట్రెస్టింగ్ ఎనర్జీస్. మీరు నోటీస్ చేస్తున్నారో లేదో మరి, కానీ ఉంది ఇక్కడ. బర్డన్ ఎక్కువ అవుతూ ఉందన్నమాట ఈ పర్సన్కి. ఆలోచించి ఓపెన్ అప్ చేయనందుకు చాలా కష్టం అవుతుంది డే బై డే. Seven of Wands. ఎస్, ఐ రియల్లీ చెప్తున్నాను నేను మీకు. చాలామందికి నెక్స్ట్ మీరు వచ్చిన తర్వాత నాకు వచ్చి కింద కమెంట్ చేయండి. విత్ ఇన్ నెక్స్ట్ 1 month or 2 monthsలో వీళ్ళు బయటపడతారు మీ గురించి ఫీలింగ్స్కి. ఓకే, మీకు కొంచెం ఐ వోంట్ బి ఇక్కడ నేను ఏమంటానంటే, మీకు కంప్లీట్గా తెలియకుండా కూడా ఉండదు. నేను ఇప్పుడు చెప్తున్న సైన్స్తో మీకు ఆల్రెడీ ఒక పిక్చర్ మీకు వచ్చేసి ఉంటుంది ఇప్పుడు మైండ్లో, ఓ ఈ పర్సనా అని చెప్పేసి. ఓకే, ఆ ఎనర్జీ అలా ఉందన్నమాట. ఈ పర్సన్ వాల్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు మీతో, ఇంకొంచెం హోల్డ్ ఆన్ చేద్దాము, ఇంకొంచెం హై గ్రౌండ్ మెయింటైన్ చేద్దాము, ఇట్స్ ఓకే, ఈరోజు చెప్పకూడదు, రేపు చెప్పకూడదు, ఇలా అనమాట. హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఫైటింగ్ చేస్తున్నారు. స్పెషలీ నాకు ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్తో వాళ్ళ ఫీలింగ్స్తో ఫైట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఓకే, ఆనెస్ట్గా చెప్తాను, ఇక్కడ నాకు కప్స్ ఎనర్జీ అయితే రావట్లేదు, విచ్ ఈజ్ ఎమోషన్స్కి సంబంధించి. వీళ్ళకి అబ్సెసివ్నెస్, ప్యాషనేటెడ్ ఫీలింగ్, ఎలా అంటే అట్రాక్షన్ అనమాట. అలాంటి ఫీలింగ్ ఉన్న పర్సన్, మిమ్మల్ని చూస్తే అట్రాక్ట్ అవుతున్న పర్సన్ ఇక్కడ ఎనర్జీ. ఓకే, ఆ ఎనర్జీ చూపిస్తుంది. కొంతమంది నాకు ఎందుకో ఏజ్ నేను యూజువల్గా చెప్పను, కానీ ఎనర్జీస్ వేరు, మన 3Dలో సొసైటీ అనుకునేది వేరు, రైట్? ఎక్కడో ఒకటి ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్ మీ దగ్గరికి ఇప్పుడు వరకు రాకుండా, మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఈ బర్డన్ని తీసుకుంటున్నారు, ఇంకా ఫైట్ చేస్తున్నారు అని అంటే రీజన్ ఒకటి వచ్చేసి, వీళ్ళకి మీకు మధ్యలో ఏజ్ గ్యాప్ ఉండిండొచ్చు. అందరూ ఏమనుకుంటారో ఈ ఏజ్ గ్యాప్ వల్ల అని చెప్పేసి, సొసైటీ ఎలా చూస్తుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఓకే, వీళ్ళు చాలా చాలా థింక్ చేస్తున్నారు మీ గురించి ఈ పర్సన్. నేను వీళ్ళు అంటున్నాను, కానీ ఇక్కడ ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి చెప్తున్నాను, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది అలా చెప్పి, అందుకని. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఫార్, ఇది చాలా దూరం అయితే లేదు. ఈ ఎనర్జీ మీకు దగ్గరలోనే ఉంది, తొందరలో ఓపెన్ అప్ కూడా అవుతారు. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఒకవేళ అదైతే మీకు ఈ రీడింగ్ గుర్తుకొస్తుంది చూడండి జరిగినప్పుడు. ఓకే,
వాళ్ళు స్ట్రగుల్ చేస్తున్నారు హైడ్ చేయడానికి, మీకేం చెప్పకూడదు అని చెప్పేసి చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది ఈ పర్సన్ ఫీలింగ్. ఓకే, జడ్జ్మెంట్, రియలైజేషన్ టైమ్, 2 of Wands. అక్కడితో నేను ఈ రీడింగ్ని ఎండ్ చేసేస్తాను ఈరోజుకి. ఓకే, 2 of Wands. వీళ్ళు ప్లానింగ్, ఓకే, ఎలా రావాలి మీ దగ్గరకు వచ్చి, ఎలా మెసేజ్ చేయాలి, ఎలా అప్రోచ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట. నేను సైన్స్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, ఎవరి పర్సన్. కొంతమందికి ఈ పర్సన్ కెరియర్కి రిలేటెడ్, మీ చుట్టూ ఆఫీస్లో అయి ఉండొచ్చు, కలీగ్ అయి ఉండొచ్చు, ఇలాంటి పర్సన్ అనమాట. మీ కెరియర్లోనే మీకు తెలిసి ఉండొచ్చు. ఓకే, మీరంటే ఇంట్రెస్ట్ ఉంది, మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది, కానీ ఎప్పుడు చెప్పలేదు. ఓకే, కొంతమందికి కెరియర్ చూపిస్తుంది. కెరియర్లో వచ్చేసి ఆర్టిస్టిక్ ఫీల్డ్ అయి ఉండొచ్చు మీది. లైక్ ఎలా అంటే క్రియేటివ్ సంబంధించింది, డాన్స్, మ్యూజిక్, కేక్ రెడీ అయిపోయింది, డాన్స్, మ్యూజిక్, ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పేసి, ఇంటీరియర్, ఇలా ఆర్ట్కి క్రియేటివ్కి సంబంధించి ఉంటుంది చూడండి, అలాంటి ఫీల్డ్ అనమాట. ఆ ఫీల్డ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి. నేను కమ్యూనికేషన్ గురించి చెప్పాను, అదొకటి, అందుకనే నేను గొంతుకు సంబంధించింది అని అన్నాను. సో మీకు అర్థం అవుతుందని. కొంతమందికి జడ్జ్మెంట్లో నాకు ఇక్కడ లీగల్గా కోర్టుకు సంబంధించి లాయర్స్, అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుందా జడ్జ్మెంట్ కిందకి, అలాంటిదన్నమాట. అంటే ఇంకా జస్టిస్, దీనికి లీగల్కి సంబంధించిన పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు. మీ గురించి ఆలోచిస్తుంది. నేను యాక్చువల్లీ ఎనర్జీ ఛానల్ చేస్తున్నాను, నాట్ ద కార్డ్స్ అనేది కాదు, నేను ఎనర్జీ చెక్ చేస్తున్నాను అనమాట. ఈ పర్సన్ మీ గురించి నేను ఇంకొక క్లూ ఇస్తాను. డిస్టెన్స్ కూడా ఉంది మీ ఇద్దరి మధ్యలో కొంతమందికి. అంటే ఈ ఫీల్డ్స్లో సేమ్ వర్క్లో మీరు వర్క్ చేస్తుండొచ్చు. కొంతమందికి మీరు సేమ్ వర్క్ అయినప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయి ఉండొచ్చు, రైట్? దూరం నుంచి వర్క్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తెలుసు మీకు. నేను సినారియోస్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు అర్థం అవుతుంది ఎవరి పర్సన్ అని చెప్పేసి. ఓకే, అలా కూడా అయి ఉండొచ్చు అనమాట. ఓకే, సో వీళ్ళు రియలైజ్ అవుతున్నారు మీ మధ్యలో కనెక్షన్ గురించి. ఎప్పుడు ఛాన్స్ తీసుకోలేదు, ఒక ఛాన్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా అనమాట. సమ్మర్ ఇలాంటి ఎనర్జీ ఏదో మీ చుట్టూ ఉంది. ఇంట్రెస్టింగ్ కదా ఈరోజు రీడింగ్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని అనిపించింది అనమాట. బట్ యూనివర్స్ వచ్చేసి ఈ రీడింగ్ ఇచ్చింది నాకు. ఓకే, వీళ్ళు చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నారు మీ గురించి ఫీలింగ్స్. చాలా టైం, నాకు తెలిసి కొంతమందికి 10 months పైన అయి ఉంటుంది ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి, కానీ మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఓకే, 8 months ను 10 months వరకు యంగ్ ఎనర్జీ, సమ్ సార్ట్ ఆఫ్ క్రష్ ఎనర్జీ అని చెప్పొచ్చు ఇక్కడ. ఎవరన్నా అయ్యుండొచ్చు, రైట్? సో సూన్ వీళ్ళు మీకు మీ లైఫ్లో వచ్చి యాక్షన్ అయితే తీసుకుంటారు. ఓకే, అప్పుడు తెలుస్తుంది మీకు. ఇట్స్ అప్ టు యూ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ పర్సన్ వచ్చి మీకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు డెసిషన్ అనేది మీ చేతిలో ఉంది, రైట్? బట్ కొన్నిసార్లు ఏంటంటే నేను ఈ ఎనర్జీస్ని నోటీస్ చేయమని ఎందుకు చెప్తానంటే, మన లైఫ్లో ఎలా అంటే మనము కొన్నిసార్లు మనకి డిసప్పాయింట్మెంట్ అనమాట. నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు, నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను అని మనల్ని మనం తెలియకుండానే నెగిటివ్ వేలో చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనము ఒక స్పెసిఫిక్ పర్సన్ నుంచే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము, వాళ్ళు మనల్ని మెచ్చుకుంటే బాగుంటుంది, వాళ్ళు మనల్ని విధంగా చూస్తే బాగుంటుంది అని. సో అలా చూసే టైంలో మనము వేరే ఎనర్జీస్, ఎవరెవరు మన మీద ఇంట్రెస్ట్ ఉన్నది పట్టించుకోమన్నమాట. సో ఏమవుతుంది దీనివల్ల అంటే, మీకు కొంచెము ఓకే, ఐఎమ్ నాట్ బ్యాడ్, నేను అంత బ్యాడ్ అయితే కాదు, నాకు నా ఎనర్జీని అట్రాక్ట్ చేసే వాళ్ళు నా చుట్టూ ఉన్నారు అన్నది వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈగో రాకూడదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో మీరు ఓకే, కొంచెం మీ గురించి ఇంకా సెల్ఫ్ లవ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో మీ ఇద్దరికి కంపాటబుల్ ఉంది, ఇద్దరు ఒకే పేజ్ మీద ఉంటే యూ కెన్ గో నెక్స్ట్ స్టెప్ ఆల్సో, రైట్? సో అలాంటి ఎనర్జీ మీ చుట్టూ అయితే ఉంది. ఈ ఎనర్జీ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారో అది మీ ఇష్టం. బట్ నాకు మాత్రం మీరు కంపల్సరీ నెక్స్ట్ 1 to 2 months లోపు వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది చాలా వరకు. ఓకే, వచ్చిన తర్వాత మీరు డెఫినెట్లీ నాకు వచ్చి ఇక్కడ కమెంట్లో తెలియజేయండి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ.